పిఓకే దీన్ని మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. తెలుగు చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తాం. మరి ఇది ఎలా ఏర్పడ్డది అనే దాని గురించి మనం తెలుసుకోవడానికంటే ముందు దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. అది తెలుసుకున్న తర్వాత దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అది 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. నిజానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ భారతదేశం పైన పూర్తి అధికారాలు మాత్రం భారతదేశానికి రాలేదు. చాలా వరకు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ పవర్స్ మొత్తం కూడా బ్రిటిష్ వారి చేతులలో ఉండటం అనేది జరిగింది. ఆ సమయంలో భారతదేశ వ్యాప్తంగా దాదాపు 565 సంస్థానాలు ఉండేవి. అంటే రాజులు పరిపాలించేటువంటి రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. మరి ఇది బలవంతంగా చేయకూడదు. వారి యొక్క ఇష్టానుసారంగా మాత్రమే భారతదేశంలో విలీనం చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క విలీన ప్రక్రియ అనేది ప్రధానంగా 3 దశలలో జరిగింది. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 565 సంస్థానాలకు సంబంధించినటువంటి రాజులకు 3 రకాల ఆప్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. మరి ఈ పిఓకేకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటువంటి విధానంలో ఈ యొక్క వీడియోలు మీ అందరికీ కూడా విశ్లేషించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కింద ముందు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్దాం. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 565 సంస్థానాలకు సంబంధించినటువంటి రాజులకు 3 రకాల ఆప్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. అందులో మొదటి ఆప్షన్, మీరు మీ యొక్క రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయవచ్చు. రెండవ ఆప్షన్, మీరు మీ యొక్క రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేయవచ్చు. మూడవది, మీ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క 2 దేశాలలో విలీనం చేయకుండా ప్రత్యేక దేశంగా కూడా పరిపాలించుకోవచ్చు. ఈ విధంగా 3 రకాల ఆప్షన్స్ ని అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 565 సంస్థానంలో ఉన్నటువంటి రాజులకు ఇవ్వటం అనేది జరిగింది. ఇందులో దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని సంస్థానాలకు సంబంధించినటువంటి రాజులందరూ కూడా వాళ్ళ యొక్క రాజ్యాలని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పుడు భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భం లోపల కొరకరాని కొయ్యగా మారినటువంటి 3 సంస్థానాలు మనకు ఉన్నాయి మన దేశంలో. అవేంటంటే, ఒకటి హైదరాబాద్ సంస్థానం, రెండవది జునాగఢ్ సంస్థానం, మూడవది జమ్మూ కాశ్మీర్ సంస్థానం. ఈ 3 సంస్థానాలు ఏం చేశాయంటే అటు పాకిస్తాన్లో కలవకుండా ఇటు భారతదేశంలో కలవకుండా స్వాతంత్ర దేశాలుగా ఉండటం అనేది జరిగింది. ఇలాంటి సందర్భం లోపలనే మనకు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనాగఢ్ అనేటువంటి ప్రాంతాన్ని ఒక ముస్లిం రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మరి ఆయన ఏం చేశారంటే ఈ జూనాగఢ్ అనేటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపడానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడం మాత్రమే కాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జూనాగఢ్ ప్రాంతాన్ని కలుపుతున్నట్టు అక్కడ అంగీకార పత్రంపై సంతకం కూడా వేసింది. మరి ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఈయన పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క జూనాగఢ్ ప్రాంతం లోపల దాదాపు 99.9% మంది హిందూ ప్రజలు. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో కలవడానికి ఇష్టం లేదు. దీంతో భారతదేశం ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ప్రజల ఇష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం లేకుండానే మీరు పాకిస్తాన్లో ఎలా కలుపుతారని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణని పెట్టడం అనేది జరిగింది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దగ్గర ఓటు వేయించడం అనేది జరిగింది. మీరు పాకిస్తాన్లో కలుస్తారా లేదా భారతదేశంలో కలుస్తారని ఓటు ప్రక్రియ నిర్వహిస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు 99.9% మంది ప్రజలు మేము భారతదేశంలోనే ఉంటామని ఓటు వేయటం అనేది జరిగింది. దీంతో జునాగఢ్ అనేటువంటి ప్రాంతం మన భారతదేశం లోపల విలీనం కావటం అనేది జరిగింది. ఇప్పుడు చివరగా మన దేశంలో మిగిలినటువంటి సంస్థానాలు 2. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హైదరాబాద్ సంస్థానం. ఈయన కూడా సేమ్ ఈ యొక్క జునాగఢ్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు మాదిరిగానే హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపడానికి సిద్ధమవుతారు. ఈ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దాదాపు 80% మంది హిందూ ప్రజలే ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో కలవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు కూడా నిజాం నవాబ్ పైన తిరగబడి ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఆ సందర్భం లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క నిజాం సైనికులని నిజాం ప్రభుత్వాన్ని కూడా
కూలద్రోలి హైదరాబాద్ ప్రాంతాన్ని తిరిగి భారతదేశం లోపల విలీనం చేయడం అనేది జరిగింది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన రాజులందరూ కూడా పాకిస్తాన్కి పారిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు చివరగా మనకు మిగిలినటువంటి రాజ్యం జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాజ్యము మిగతా రెండు రాజ్యాల కంటే భిన్నమైంది. ఎందుకోసం అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జూనాగఢ్ కావచ్చు, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఇద్దరు రాజులు కూడా ముస్లిమ్స్, కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రము హిందువులు. కానీ జమ్మూ కాశ్మీర్ని పరిపాలించేటువంటి రాజు మాత్రం హిందువు, అక్కడ ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా ముస్లిమ్స్. ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి రాజు అయినటువంటి రాజా హరిసింగ్ ఒక నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. అదే ఏం నిర్ణయం అంటే జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో పాకిస్తాన్లో కలపకుండా స్వాతంత్ర దేశంగా ఉంచటం అనేది చేశాడు. అసలు ఈ నిర్ణయం ఎందుకోసం తీసుకున్నాడంటే ఆయన ఒకవేళ ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపితే మహమ్మద్ అలీ జిన్నా 1 సంవత్సరం కంటే మించి ఆ ప్రాంతానికి నేను రాజుగా ఉండనీయడు. ఎందుకోసం అంటే ఆయన ఒక ముస్లిం రాజు. అదే ఈ యొక్క ప్రాంతాన్ని భారతదేశంలో కలిపితే జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ముస్లింలందరూ ఈయన పైన తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే కూడా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఈ రాజుకు వ్యతిరేకంగా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకున్నటువంటి రాజు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాతంత్ర దేశంగా ఉంచటం అనేది జరిగింది. ఇలా కొద్ది రోజుల గడిచిపోయిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆయన ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంటే ప్రజెంట్ మనకు కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఆయన పేరు అబ్దుల్లానో ఏదో సంథింగ్ ఒక పేరు ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి తండ్రి ఈ ప్రాంతం లోపల ఒక ఉద్యమాన్ని చేయడం అనేది జరిగింది. మరి ఆయన ఉద్యమం ఎందుకోసం చేశాడంటే భారత్ పాకిస్తాన్ రెండు కూడా ప్రజాస్వామిక దేశాలుగా మారిపోయినాయి. అంటే ఇప్పుడు అక్కడ అంతా కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలే ఉంటాయి. కానీ అదే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇంకా రాచరికమైనటువంటి అంటే రాజుల కింద ఉండేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఇంకా మేము రాజుల కిందనే బతకాలా, మాకు స్వేచ్ఛ దొరకదా, మాకు కూడా ఫ్రీడమ్ కావాలి, మాకు కూడా ప్రజాప్రభుత్వం కావాలని ఆలోచన వచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క రాజు పైన తిరగబడి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలా ఉద్యమాలు చేసినటువంటి చాలా మంది వ్యక్తులను కూడా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజా హరిసింగ్ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటం అనేది జరిగింది. ఇలాంటి సందర్భం లోపలనే గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదో విధంగా ఈ యొక్క కాశ్మీర్ని పాకిస్తాన్లో విలీనం చేసుకోవాలని ఒక పక్కా ప్రణాళికని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, భారతదేశం బలవంతంగా అయినా సరే కానీ జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేసుకోవచ్చు కదా అంటే దానికి అధికారం లేదు. ఎందుకోసం అంటే అప్పుడు సైనిక పరమైనటువంటి అన్ని అధికారాలు కూడా బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాయి. బట్ మనం మిలిటరీని ఏదైనా తీసుకెళ్లాలంటే ఆయన ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఇలాంటి విషయాలకు పర్మిషన్ ఇవ్వడు కాబట్టి ఎవరు కూడా జమ్మూ కాశ్మీర్ పైన యుద్ధాన్ని చేయడం కానీ యుద్ధాన్ని ప్రకటించడం కానీ పాకిస్తాన్ కానీ ఇండియా కానీ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్ళడం అనేది చేసింది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముస్లిమ్స్ కాబట్టి ఆ ముస్లిమ్స్ అందరి లోపల కూడా ఒక రకమైనటువంటి ఆ రాజు పైన వ్యతిరేక భావనని నెలకొల్పి ఆ ప్రాంతంలో తిరుగుబాటుని ఏర్పాటు చేసి తిరుగుబాటు చేపించినట్టయితే ఆ యొక్క రాజు ప్రభుత్వం అనేది కూలిపోతుంది. కాబట్టి అప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులతో ఆక్రమించుకొని ఆ యొక్క ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనలో పాకిస్తాన్ ఉండటం అనేది జరిగింది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఉండే సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు లేనిపోని ఆలోచనలు పుట్టించి వాళ్ళ లోపల ఉద్వేగాలను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ పైన తిరగబడేటట్టు చేశారు. ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ లోపల అల్లర్లు మొదలు కావడం అనేది జరిగింది. దాంతో రాజా హరిసింగ్ కు ఏం చేయాలో అర్థం కాక కాశ్మీర్ను వదిలేసి జమ్మూ అనే ప్రాంతానికి పారిపోయి రావటం అనేది జరిగింది. ఈ సందర్భం లోపలనే ఆ యొక్క రాజా హరిసింగ్ భారత ప్రభుత్వం దగ్గరికి వచ్చి నేను జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నా అని ఆ యొక్క విలీన పత్రం పైన సంతకం చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క రాజు సంతకం చేశాడో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి సంబంధించిన ఆర్మీ మొత్తాన్ని కూడా అక్కడ దించి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సోల్జర్స్ అందరినీ కూడా వేటకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య లోపల మొట్టమొదటిసారిగా ఈ యొక్క పిఓకే ప్రాంతంలో యుద్ధం అనేది మొదలు కావటం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధం అనేది దాదాపు ఒక 4 నుంచి 5 రోజుల పాటు జరగడం అనేది జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, భారత్ పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఏ దేశాల మధ్యలో యుద్ధం జరిగినా సరే కానీ వాటి మధ్యలో తల కానీ ఏలు కానీ కాలు కానీ పెట్టేటువంటి దేశము అమెరికా.
సో అప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ ఈ యొక్క యుద్ధం మధ్యలో జోక్యం చేసుకొని ఈ యొక్క యుద్ధాన్ని విరమించడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఏమని చెప్పిందంటే, ఈ 5 రోజుల వరకు ఏ ప్రాంతం వరకు అయితే పాకిస్తాన్ యుద్ధం చేస్తూ వచ్చిందో వాళ్ళు ఆ ప్రాంతం వరకు అక్కడే ఆగిపోవాలి. భారత్ కూడా ఏ ప్రాంతం వరకు అయితే యుద్ధం చేసుకుంటూ వెళ్ళిందో వాళ్ళు కూడా ఆ ప్రాంతం వరకే ఆగిపోవాలి. ఆ ప్రాంతం లోపల ఒక గీత గీయాలి. ఆ ప్రాంతాన్ని దాటి వీళ్ళు ఇటువైపు రావద్దు, భారత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళొద్దని ఒక గీతను గీయటం అనేది జరిగింది. ఆ గీత గీసినటువంటి ప్రాంతం నుంచి అటువైపు ఉన్నటువంటి ప్రాంతమే మనము పిఓకేగా పిలుచుకోవటం అనేది జరుగుతుంది. దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. అంటే జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని మనము 3 భాగాలుగా అనుకున్నట్టయితే అందులో 1/3 వంతుని పాకిస్తాన్ ఆక్రమించుకోవటం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పిఓకే ప్రాంతం కూడా దానిగానే మనం చెప్పుకోబట్టం అనేది జరుగుతుంది. మరి భారత్ పిఓకేని పాకిస్తాన్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, లేకుంటే పాకిస్తాన్ పిఓకేని భారత్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన మీ అందరికి రావచ్చు. ఇలా ఇచ్చేస్తే మన మధ్యలో సమస్యలు ఉండే కదా, వాటన్నిటి కూడా సొల్యూషన్ దొరుకుతుంది కదా అనేటువంటి ఆలోచన సామాన్య ప్రజలకు ఉండొచ్చు. మరి పిఓకే అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకోసం అంటే ఒకవేళ పిఓకేని గిర పాకిస్తాన్ వదిలేసి భారత్తో మనం కలుపుకున్నట్టయితే, వాళ్ళు వదిలేకపోయినా మనం కలిపేసుకుంటాంలే కానీ భవిష్యత్తు లోపల పిఓకే కింద భారత్ లో కలిసినట్టయితే దానివల్ల భారత్ కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మనకు ప్రత్యక్ష సరిహద్దు అనేది ఏర్పడుతుంది. ప్రత్యక్షంగా బార్డర్ షేర్ అనేది జరుగుతుంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కి భారతదేశానికి మధ్యలో ఏవైనా వ్యాపార సరఫరాలు జరగాలన్నా మనం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే కూడా మనకు చాలా ఈజీ వే అనేది ఉంటుంది. లేకపోతే మనం పాకిస్తాన్ దాటుకొని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే రకరకాల చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసమే పిఓకేని వదిలిపెట్టడానికి పాకిస్తాన్ ఒప్పుకోదు. మనం ఒకవేళ పిఓకేని కన్నా పాకిస్తాన్కి అప్పగిస్తే పాకిస్తాన్ జరిగే లాభం ఏంటంటే పిఓకేని వదిలేసినట్టయితే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కూడా ఆక్రమించేసుకుంటది పాకిస్తాన్. అప్పుడు చైనా తోటి ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు పాకిస్తాన్కి ఏర్పడతాయి. సో దాంతో చైనా తోటి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడడం ద్వారా దానితోటి మంచి వ్యాపార సంబంధాలను ఏర్పరచుకొని పాకిస్తాన్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ కూడా ఎట్టి పరిస్థితులలో పిఓకేని వదిలిపెట్టకుండా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క పిఓకే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకునే పాకిస్తాన్ కు సంబంధించిన చాలా వరకు ఉగ్రవాద స్థావరాలు కూడా ఈ యొక్క పిఓకే ప్రాంతంలోనే ఉంటుంది. అసలు ప్రపంచంలోనే ఉగ్రవాదం అనేటువంటిది పుట్టింది కూడా పిఓకే ప్రాంతంలోనే. పిఓకే ప్రాంతంలో ఉండేటువంటి అమాయక ప్రజల్ని బలి చేస్తూ వాళ్ళ లోపల మత విద్వేషాలను రగిలించి వారిని వేరే దేశాల పైన ఉసిగొలుపుతున్నటువంటి దేశంగా మనం పాకిస్తాన్ చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం చైతన్యం వచ్చినటువంటి పిఓకే ప్రజలు కూడా పాకిస్తాన్ ని తరిమేసి భారత్ తో కలవడానికి కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు నిన్న మొన్న న్యూస్లలో చూసినట్టయితే కూడా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల పైన, అక్కడ ఎవరైతే నిరసనలు ర్యాలీలు చేస్తున్నారో వాళ్ళందరిపైన విచక్షణరహితంగా కాల్చి వాళ్ళని చంపివేయడం అనేది కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో పిఓకే అనేది ఖచ్చితంగా భారతదేశంలో కలుస్తుంది. దీంట్లో ఎలాంటి సంకోచము లేదు. పిఓకే మాత్రమే కాదు, అఖండ భారత్ ను సాధించడం అనేది భారతదేశం యొక్క చిరకాల కళ. అఖండ భారత్ అంటే నేటి పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇవన్నీ దేశాలతో కూడుకున్నటువంటి భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలంటే మనం ధర్మ యుద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని అంతటికి కూడా మనందరి ఐక్యమత్యంతోనే అదంతా కూడా వీలవుతుంది. కాబట్టి సో భవిష్యత్తు లోపల పిఓకే అనేటువంటి ప్రాంతం ఖచ్చితంగా భారతదేశంలో విలీనం అవుతుందని నేను కూడా ఆశిస్తున్నా. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క పిఓకే పైన మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడినట్లయితే, తప్పుగా వివరించినట్లయితే కూడా క్షమిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు.